రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. ప్రాజెక్టులను గత పాలకులు నిర్లక్ష్యం చేశాయన్నారు. మరోవైపు వరంగల్ ఉప పోరులో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తామన్నారు దత్తాత్రేయ. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. గత పాలకులతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ప్రాజెక్టుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని విమర్శించారు దత్తన్న. గత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ జిల్లా ప్రజలకు అన్యాయం చేశాయన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. దేవాదుల ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు. దేవాదులకు కేంద్రం 400 కోట్లు కేటాయించగా ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదో శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాకు ఎంతో లాభం జరుగుతుందని వరంగల్ రైతులు, వరంగల్ ప్రజానీకము చాలా ఆశించారు. కానీ ఇప్పటివరకు చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కూడా ఈ దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 10,000 కోట్లు ఖర్చు చేసి 10,000 ఎకరాల నీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ కూడా విమర్శించింది. కానీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏ బాధ్యత తీసుకొని అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనో, మరి ఎందుకు పూర్తి చేయలేకపోతుందో ప్రభుత్వం దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటన చేయాలని కోరుతా ఉన్నాను. మరోవైపు వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తామన్నారు దత్తాత్రేయ. 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు.